అన్న వందనాలు. గా వికేఆర్ అన్నకి, గాబ్రియల్ గారికి, ఇద్దరు వందనాలు బ్రదర్. సహోదరులకు ఉమ్, నిండు వందనాలు. ఈ మధ్య కాలంలో కొద్ది రోజులుగా అన్న మీరు అతని ఎంత టైం మీకు దొరుకుతుందో నిజంగా ఐ అప్రిషియేట్ మీ ఇద్దరిని. ఎందుకంటే ఇంత బిజీ లైఫ్ లో కూడా మీరు అతని యొక్క బోధలో నుంచి కొద్ది టైం మీరు తీసుకొని దాన్ని ఎడిట్ చేస్తూ సత్యాన్ని మీరు వెలికి తీస్తున్నారు. ఎంత ప్రయాసపడుతున్నారో నేను డైలీ ఫాలో అవుతున్నానన్నా. ముఖ్యంగా ఉమ్, ప్రాముఖ్యంగా యోసేపు గురించి మాట్లాడాడు. యోసేపు ఆ యొక్క పోతిఫర్ భార్య, ఆమె నల్లనిది, ఏజ్ ఎక్కువ, అతని బిడ్డ పుడితే మీరు చాలా వివరించారు. అవును. నిజంగా ఇలాంటి విచిత్రమైన బోధ ఎన్నడూ వినలేదు. అసలు సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో రచ్చ జరుగుతుందంటే ఈ యొక్క పర్సన్ ద్వారానే. ఉమ్, అతడు మాట్లాడుతున్న ప్రతి వీడియో కింద నేను కామెంట్స్ కూడా చదువుతున్నాను. ఉమ్, అతనికి ఎంతమంది వాళ్ళు మరి నిజంగా క్రైస్తవులో కాదో కూడా తెలియదు. నాకైతే డౌట్. ఎందుకంటే క్రైస్తవుడు అనేవాడు సత్యవాక్యాన్ని గుర్తించగలుగుతాడు. నేను చెప్పిన దానికి అన్న నేను మాట్లాడుతున్న దానికి చాలా మందికి అర్థమవుతుంది. నిజంగా బైబుల్ ప్రకారం వాక్యానుసారమైన బోధ ఏదో నిజమైన క్రైస్తవుడు గుర్తిస్తాడు. ఉమ్, ఆయన ఇప్పుడు చేస్తున్న ఈ బోధ అనేక మందిని దేవుని నుండి, సేవకుల నుండి, సంఘాల నుండి దూరం చేస్తుంది. విచిత్రమైన బోధ. అసలు బైబిల్ యొక్క పరిధిని దాటి, బైబిల్ యొక్క అండర్లైన్స్ దాటి ఆయన ఎన్నడో బయటకు వచ్చేసింది. ఒకప్పుడు ప్రతి సేవకుని మీతో పాటు సహా మీ మీద కూడా చేసిన కాంట్రవర్సీ నేను కూడా చూశాను. అతడు ఏ సేవకుని వదిలిపెట్టాడు, ఏ సేవకుని వదిలిపెట్టలేదు. భక్తి సింగ్ గారితో సహా, ఆర్ఆర్కే మూర్తి గారితో సహా చాలా మంది అసలు వాళ్ళ కాలి గోటుకున్న దుమ్ము కూడా జరిపవు. అలాంటి ఉమ్, వ్యక్తులను కూడా తప్పుబట్టి ఇతను ఎదిగాడు. ఇప్పుడు ఈ రోజు నేను ఒక వీడియో చూశాను భాను మేకల గారి ఉమ్, గురించి. ఉమ్, ఎంత ఫ్రస్ట్రేషన్ అయిపోతున్నాడో. దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది, ఒక టైం అంటూ. అంటే మరి అందరి విషయంలో ఆయన ఎందుకు గుర్తించలేకపోతున్నాడు? అంటే ఉమ్, అందరికి ఒక న్యాయం, తనకొక న్యాయం. నాకు ఒక ఉమ్, అనుమానం ఎక్కడ కలుగుతుందంటే అన్న, మీరంటే సోషల్ మీడియాలో తీసుకొస్తున్నారు సత్యం, ఓకే, దాన్ని యాక్సెప్ట్ చేస్తామన్నా. నేను పాస్టర్ని, నా పేరు మోజెస్ బాబురావు, నేను కరీంనగర్ నుండి మాట్లాడుతున్నాను. మీరు ఒక దుర్బోధను ఖండించి సత్యాన్ని బయటకు అందిస్తున్నారు. దీని అందరం యాక్సెప్ట్ చేస్తాం. వాస్తవానికి సమాజానికి తెలియాలి ఇది. కానీ ఇంతమంది సేవకులము, ఇంతమంది పెద్ద పెద్ద లీడర్స్ క్రైస్తవ్యంలో ఉన్నారు కదా, ఎవ్వరి ద్వారా జరగని నష్టం, ఎవ్వరి ద్వారా ఆ కలగని ఒక ఏమంటారు అవమానం. అసహ్యం, అవమానం ఇతని ద్వారా కలుగుతున్నప్పుడన్నా ఎందుకు అందరూ మూకుమ్మడిగా అతన్ని నిలువరించలేకపోతున్నారు ఆంధ్రప్రదేశ్ నుండి అన్నది నాకు ఒక వస్తున్న ఆలోచన అన్నా. ఎందుకంటే ఒక్కని ద్వారా అసలు దాడంటే అందరి మీద చేస్తున్నాడు. ఇప్పుడు అంతెందుకు, ఇప్పుడు మీతో నేను లైవ్కి వచ్చి మాట్లాడుతున్నాను, రేపు నా మీద కూడా చేయొచ్చు ఆయన. ఎందుకంటే ఉమ్, సేవకుడు అనేవాడు సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు అని. అంటే వాక్యాన్ని నువ్వు పక్కన పెడుతున్నావంటే, వాక్యానికి విరోధంగా నువ్వు వెళ్తున్నావు అంటే, దేవునికి నువ్వు అపోజిట్ గా వెళ్ళావు అంటే, ఆజ్ఞ అతిక్రమమే పాపంలోనికి వెళ్తున్నావు అంటే ఆయన గుర్తించలేకపోతున్నాడు. సేవకుని యొక్క లక్షణాలు, ఆ గుణము, ఆ ప్రేమ, ఆ సహనము, ఆ క్షమ ఆయనలో ఏ కోశాన కూడా కనబడతలేవన్నా. ఉమ్, ఆయన సేవకుడై ఉండి ఒక తోటి సేవకునితోని ఉండవలసిన విధానం ఒకటి ఆయనలో కనబడతలేదు. మరి ఆయన దగ్గరికి ఎంతమంది విశ్వాసులు వెళ్తున్నారో తెలియదు. ఏనాడు సంఘాన్ని అయితే చూపించలేదు ఒకటి. ఉమ్, మరి ఎందుకు ఇంతమంది వింటున్నారో అర్థం కావట్లేదు. దుర్బోధాన్ని తెలిసిండు కూడా. ఈ మధ్య కాలంలో అన్న
ఇప్పుడు ఈ బ్రదర్ గారు చెప్పారు, ఎవరు కరుణాకర్ సుగ్నతోని ఇంకా వేరే వేరే ఛానల్లో యేసుక్రీస్తు గురించి బాగా చెప్తున్నాడని. నేను కూడా యేసుక్రీస్తు గురించి చాలా బాగా చెప్తున్నాడు కదా, కానీ మరి సేవకులను ఎందుకు ఇలా చేస్తున్నాడు, ఏ సేవకులను ఎందుకు ఆ ఆ, సమానంగా చూడట్లేదు, ఎందుకు మెచ్చుకోవడం లేదని చాలా రోజులు ఆలోచించా. కానీ నాకు ఈ ఈ ఈ యొక్క పర్యవేక్షణలో నాకు అర్థమైంది ఏంటంటే అన్న, ఆయన బ్రతకడానికి కనబడుతున్న వ్యక్తే నిజంగా సేవకుడు కాదు. నాకు అర్థమైంది అది. కాకుంటే నిజమైన మీరు ఇంత ప్రయాసపడుతున్నారు, కానీ ఎందుకు చాలా మంది సేవకులు పెద్ద పెద్ద వాళ్ళు ఎందుకు ఆయనను ఆపలేకపోతున్నారు, ఎందుకు మన వల్ల కాదా? ఉమ్, ఇది నాకున్న ప్రశ్న అన్న, నాకు చాలా రోజులుగా వస్తున్న అనుమానం ఇది. ఎందుకు మనం మౌనంగా ఉంటున్నాం? ఎందుకు ఇప్పుడు సరే అన్న, బయటి వారు, లోకంలో ఉన్నవారు, నేను అన్నది అనే పదాన్ని ఎక్కువ వాడడానికి ఇష్టపడను. లోకంలో ఉన్నవారు, క్రీస్తుని ఎరగని వారు అంటే మనం ఊరుకోనట్లేదు. ఈనాడు మనం ప్రతిస్పందిస్తున్నాం, కానీ మనోడే మన వాళ్ళ మీదనే అక్కసులు పెంచుకొని చెడ్డ మాటలు మాట్లాడుతూ, నేను ఒక్క మాట తీసుకుంటానన్నా, జపనీయ శాస్త్రి గారిని కోడితో పోల్చి మాట్లాడిండు. ఆయన వయసు ఎంత, ఆయన అనుభవం ఎంత, ఆయన ఆత్మల సంపాదన ఎంత, ఎంతమంది సేవకులను తయారు చేసిండు, మిషనరీస్ ఎంత కష్టపడ్డరు, వాళ్ళు ఎంత త్యాగాలు చేసిండు. పెద్ద పెద్ద సేవకులు, గొప్ప గొప్ప సేవకులు ఈరోజు ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ ఆత్మల సంపాదన వారికి ఉన్నది. ఈయన వారితో దేనికి సరిపోతాడని వారిని ఇష్టం వచ్చిన మాటలు అంటాడన్న. ఎంత ధైర్యం ఉంటే! ఏం తెలిసి, నాకు వాక్యం గురించి తెలిసినోడైతే ఇట్లా ఎగబడడు. వాక్యం గురించి తెలిసిన వాడు ఇట్లా ఎన్నటికి ఇట్లా తెగించాడు. తన్ను తాను తగ్గించుకొని వాడు ఎట్లా పైకి వస్తాడన్నా? వాక్యం అదే చెప్తుంది కదా, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు అని. మరి తగ్గింపలేదు, ఎట్లా హెచ్చించబడతారు? అనేక మంది సేవకులు ఈనాడు పేరు ప్రఖ్యాతలు గాంచిన వారు తమ్మును తాము తగ్గించుకున్నారు కాబట్టి దేవుడు వారిని హెచ్చించాడు, ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాడు. ఆ స్థితిలో ఉన్నా కూడా ఇంకా తగ్గించుకునే బ్రతుకుతారు వాళ్ళు. కరెక్ట్ చెప్పారన్న. వారికి ఎందుకంటే వారికి దేవుడు తెలుసు, వాక్యం తెలుసు. కొంతమంది సేవకులు అంటే, ఇది మేబీ రాంగ్ అయితే నన్ను సరిచేయండి అన్న, మనం యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట ఉంది, నా ఆలోచనలు మీ ఆలోచన వంటివి కావు, నా త్రోవలు మీ త్రోవల వంటివి కాదని. అన్న, మనం దేవుణ్ణి ఒక రకంగా మనం మౌల్డ్ చేసుకొని ఇదే సేవ అనుకుంటున్నామేమో. బైబిల్ కాంటెక్స్ట్ లో, బైబిల్ యొక్క లోనికి వెళ్ళి చూస్తే దేవుని ఆలోచన ఏమిటో, దేవుని ఆలోచనలోని సేవ ఏమిటో, దేవుని ఆలోచనలోని చిత్తములోని ఈ సేవ ఎలాంటిదో మనం అర్థం చేసుకుంటలేమేమో ఇంతవరకు. ఇదే సేవ అనుకుని, ఇదే నిజమైన మన ఆలోచనలోని సేవ చేస్తూ, మన ఆలోచనలోని భక్తిని చేస్తూ, ఇదే భక్తి, ఇదే సేవ అనుకొని పొరపడుతున్నామేమో. ఇదొక్కసారి మీలాంటి విఘ్నులు, మీలాగా సత్యవాక్యాన్ని వెలికి తీసి ప్రజలకు అందించే వాళ్ళు దీని మీద కూడా కొద్దిగా దృష్టి పెట్టి, అన్న, ఈ సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చ వల్ల మనం చెడ్డ అయిపోతున్నాం, అవమాన పాలవుతున్నాం, చాలా బాధ కలుగుతుంది. మీకు ఇంకో అంటే, సారీ టు సే దిస్ అన్న, మన సైడ్ నుండి ఎక్కువగా ఈ దాడి జరుగుతుంది. మన మీద మనమే దాడి చేసుకుంటున్నాం, ప్రజల్లో చులకనైపోతున్నాం. ఎప్పుడు లేదు ఇంత రచ్చ కన్నిటికి కారణం అవుతుందన్న. మా హృదయాలు శిథిలమవుతున్నాయి ఈ సోషల్ మీడియా ద్వారా. సార్, ఒక్క మాట అడుగుతున్నాను, ఆనాటి భక్తులు, ఆనాటి సేవకులు, ఆనాటి సంఘాలను కట్టిన పెద్ద పెద్ద సేవకులను తయారు చేసిన పెద్ద పెద్ద సేవకులు, మిషనరీస్, ఇలాంటి ఏనాడన్నా చేసిన దాఖలాలు మనం చూసామా సార్? వారి పని ఏమిటి? దేవుని పనిని న్యాయంగా, యథార్థంగా, నీతిగా చేసుకుంటూ వెళ్ళిపోయారు వాళ్ళు. కానీ ఈనాడు మన పేరు కొరకు, మన ప్రతిష్టతల కొరకు దేవుని యొక్క చిత్తాన్ని పక్కకు పెట్టి, దేవుని యొక్క ఆలోచనను, ఆయన ఉద్దేశాన్ని, ఆ వాక్యం ద్వారా ఏం చెప్తున్నాడు,
మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడు అవన్నీ అక్కర్లేకుండా పెరికివేసి పక్కకు పాడేసి మన స్వచిత్తాన్ని నెరవేర్చుకునే కాలంలో మనం ఉంటున్నాం. ఇది దౌర్భాగ్యం సార్. ఇది చాలా బాధ కలిగిస్తుంది. దీనికి ఒక ఎండ్ కార్డ్ లేదా? ఫుల్ స్టాప్ పెట్టలేమా? ఒక్కసారి మీరు విఘ్నులు, పెద్దలు ఒకసారి ఆలోచించండి. మీకు 2 చేతులు ఎత్తి దండం పెట్టి అడుగుతున్నాం. దీనికి ఎందుకు ఫుల్ స్టాప్ పెట్టలేకపోతున్నారు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న సేవకులు? మీరు ఒక్కసారి ఈ మాటను మంచితనంతోనే తీసుకోండి సార్. మాకు కలుగుతున్న బాధను బట్టి అడుగుతున్నాను నేను. ఎక్కడికి తీసుకెళ్తున్నాం మనం? ఎక్కడికి తీసుకెళ్తున్నాం? మాదిరిగా ఉండవలసిన మనం, ప్రేమించవలసిన మనం, క్షమించవలసిన మనం, తీర్చిదిద్దవలసిన మనం, జ్ఞానాన్ని నేర్పవలసిన మనం ఎక్కడికి తీసుకెళ్తున్నాం? ఎలాంటి పరిస్థితిలోకి తీసుకెళ్తున్నాం? చేసుకునే విధంగా ఇప్పుడు ఉన్నాయి. అయితే మీరు మంచి టాపిక్ తీసుకొచ్చారన్నా. దానికి క్రైస్తవ సమాజం తరఫున మీకు కృతజ్ఞతలు. అందరూ తెలుసుకోవాలి. అయితే ఇంకొకటి ఏంటంటే, నేను మీకు ఇస్తున్న సలహా, మీరు ఏదైతే ఇప్పుడు అబద్ధ బోధలను బయటకు తీసుకొచ్చి మరలా జాన్ పాల్ అటువంటి బోధలు కావచ్చు, ఇక వేరే వారి కావచ్చు, మీరు చేస్తున్న ప్రయాసం ఇంకొకటి పెంచండి. సత్యాన్ని క్రైస్తవ సమాజానికి అందించడం, సత్యమైన బోధ ఏమిటో, దేవుడు చెప్పిన బోధ ఏమిటో వాటిని వెలికి తీసి దేవుని ఉద్దేశంలోని సేవ, దేవుని ఉద్దేశంలోని వాక్యం, దేవుని ఆలోచనలోని మాటలు, ఇది సత్యమైనది అన్నది మీ ద్వారా. ఎందుకంటే మీది చాలా సంవత్సరాలుగా కొంతమంది BOUలో, కొంతమంది ఆనాడు యేసు ప్రభు గారిని భిక్షమెత్తుకున్నాడు సంథింగ్ ఒక వర్డ్, మీరు దాన్ని చాలా ఖండించారు. యేసు ప్రభు దేవుడు కాదు, ఆయన కుమారుడు అన్నప్పుడు మీరు చాలా రెఫరెన్స్లు చూపిస్తూ, నేనైతే మీరు చెప్పిన వాటన్నిటినీ స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నాను. అలాంటివన్నీ అది మీకు సాధ్యం అవుతుంది, మీకు మాత్రమే సాధ్యం అవుతుంది. దానికి మీకు ఎంత కృతజ్ఞత చెప్పినా అది తక్కువే, మిమ్మల్ని ఎంత పొగిడినా అది తక్కువే. అది మా వల్ల కాదు. లేదు బ్రదర్, లేదు. నాకున్న జ్ఞానాన్ని ఏదో నేను చెప్పాను తప్ప అది మిగిలిన సేవకుల కంటే కాదు. మీరు చెప్పే విధంగా మాకు రాదు. మరి ఇప్పుడు మీతో పాటు గాబ్రియల్ అంటున్నాడు, అందరికి ఉండదు. దేవుడు కొంతమంది కొద్ది అభిషేకం వేరే ఇస్తాడు, అది మీకు ఇచ్చాడు. కాబట్టి దాన్ని మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మీరు వాడి ప్రజల లోపల, క్రైస్తవ ప్రజల లోపల ఉన్న కొన్ని అనుమానాలను నివృత్తి చేస్తూ వాళ్ళని పూర్తిగా సత్యవాక్యంలోకి తీసుకురావాలని ఇది నా విజ్ఞప్తి. అలాగే ఇలాంటి వారిని దయచేసి మీరు ఏదన్నా మాట్లాడి అంటే ఈయనతో మాట్లాడమనట్లేదు, పెద్దవాళ్ళతో మాట్లాడి, అర్థమైంది, పెద్దలతో మాట్లాడి కట్టడి చేయాల్సిందే, కట్టడి చేయాలి. లేకుంటే గలిబిలి చాలా అవుతుంది. ఆయన ఒక్క ద్వారానే న్యూసెన్స్ అవుతుంది. అన్న, ఇది ఒకటి నా విన్నపం. థ్యాంక్ యూ అన్న.